మనల్ని ఉన్నతమైన స్థానానికి నడిపించేదిగా ఆ టెస్ట్లు అనేవి ఉంటాయి అన్నది సత్యం. దేవుడు అబ్రహాము జీవితంలో ఒక టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ అంటే తనకున్నటువంటి ఒక్క కొడుకుని నాకు బలివ్వమని దేవాది దేవుడే అబ్రహామును కోరాడు. అబ్రహామును అడిగిన తోడనే అబ్రహాము ఏమన్నాడంటే ఏమన్నాడు, ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ బిడ్డను పొద్దున్నే లేపాడు, దూర ప్రాంతంకి తీసుకువెళ్ళాడు. ఒక్కగానొక్క కొడుకు, లేటుగా పుట్టినటువంటి కొడుకు, 99 వయసప్పుడు ఆ బిడ్డ కలిగాడు. ఆ బిడ్డ ఎదుగుతున్నాడు. 12-13 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ బిడ్డను బలి కోరుకున్నాడు దేవాది దేవుడు. అంటే ఒక పరీక్షను అబ్రహాముకు ఇచ్చాడు. ఆ పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యాడా లేదా? పాస్ అయ్యాడు. కనుక ఆ దేశానికి అధినేతగా చేశాడు. సమస్త దేశాలు నీ యందు ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. ఎందుకు? పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు గనుక. అలాగే నువ్వు ఉత్తీర్ణత సాధించాలి అంటే పరీక్షలో విజయం సాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భక్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఒక టెస్ట్ వచ్చింది వాళ్ళ మీదకి. ఏం టెస్ట్ అది? అగ్నిగుండంలో తోసేశారు. అగ్నిగుండం తోసేసిన వారు క్షేమంగా బయటకు వచ్చేశారు. అలాగే సింహాల బోనులో దానియేలును వేసిన అతను కూడా క్షేమకరంగా బయటకు వచ్చాడు. కనుక పరీక్షల్లో తోయబడడం ప్రధానమైనది. తోయబడిన తర్వాత విజయంతో బయటికి రావడం మరొక ఘన విజయం ప్రాప్తిస్తుంది, మరొక ఘన విజయం లభిస్తుంది అనే సత్యాన్ని మరొకసారి మనం గమనించగలగాలి. శోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. టెస్ట్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. చిన్న చిన్న తగాదాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. ఏవేవో తెలియనటువంటి శోధనల చేత ఇరికించబడుతూ ఉంటాం. మనకి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా యాదృచ్ఛికంగా అనుకోని సంఘటనలు మనల్ని అందులో నెట్టేస్తూ ఉంటాయి. ఆ శాపములో పాపములో మనం పడిపోతూ ఉంటాం. కనుక ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తేవాలని ఇష్టపడుతున్నాను. దేనికో తెలుసా? పేతురు భక్తుడు మొట్టమొదటి లేఖ రాశాడు. అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి పేతురు పత్రికను రాశాడు. రెండవ పేతురు పత్రికను కూడా రాశాడు. రోమ్ పట్టణంలో జీవించేవాడట పేతురు. రోము పట్టణంలో జీవించే పేతురుకి హెబ్రీ భాష మాత్రమే వచ్చు. హెబ్రీ భాష మాత్రమే మాట్లాడతాడు ఎవరో పేతురు. కాబట్టి అతను సంఘాలు స్థాపించాడు, అనేకమైనవి సంఘాలు స్థాపించగా ఆ సంఘాలకి ఉత్తరం రాయాలనుకున్నాడు. ఆ సంఘాలు ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయంటే గ్రీకులు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ సంఘం స్థాపించబడ్డాయి. హెబ్రీ భాష రాయగలడు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి సమాచారం అందించాలి. అప్పుడు ఫోన్లు లేవు కదా. అప్పుడు సమాచారం అందించడానికి ఉత్తరాలే ప్రధానమైనటువంటి ఆయుధాలు. ఉత్తరము ద్వారానే వారికి ఏమి కావాలంటే, ఏమి చెప్పాలనుకుంటే అది చెప్పి తీరాలి. ఆ రకంగా ఇప్పుడు పేతురు వాళ్ళకి లెటర్ రాయాలనుకున్నాడు. దేంట్లో రాయాలనుకున్నాడు? గ్రీకులు ఉన్నటువంటి ప్రాంతంలో గ్రీకు భాషలో ఆ ఉత్తరం పంపించాలి. తనకి హెబ్రీ భాష మాత్రమే వచ్చు. ఎలా? సెలివినస్ అనేటువంటి ఒక శిష్యుడు, తన దగ్గర ఉన్నటువంటి ఒక కుర్రాడు, ఒక యవనస్తుడు అతను దొరికాడు. అతనికి గ్రీకు భాష బాగా వచ్చు. నాయనా సెలివినస్, నువ్వేం చేస్తావంటే నేను చెబుతూ ఉంటాను, నువ్వు రాస్తూ ఉండు అని చెప్పి ఈ గ్రంథాన్ని రాశాడు. మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలు కూడా ఒక లెటర్ అన్నమాట, ఒక ఉత్తరం అన్నమాట.
ఉత్తరం దేంట్లో రాయబడి ఉంది? హెబ్రీ భాష తెలిసినటువంటి పేతురు భక్తునికి గ్రీకు భాషలో ఈ ఉత్తరం రాయించాడు. ఆ రాయించినటువంటి ఉత్తరం సారాంశం ఈ గ్రంథములో రాయబడి ఉంది. అంటే 5 అధ్యాయాల్లో 5 రకాలైనటువంటి భావాలు వివరంగా తన బిడ్డలకు, తన విశ్వాసులకు, విశ్వాసములు ఎదుగుతున్న వారికి ఈ సబ్జెక్ట్ అంతా రాయబడి ఉంది. ఎక్కడంటే చర్చి లోపలే కదండి. విశ్వాసులైన వారికి, అవిశ్వాసులకు కాదు. ఇది కేవలం సబ్జెక్ట్ అంతా ఎవరిది? విశ్వాసులైనటువంటి వారికి, విశ్వాసములో ఎదుగుతున్నటువంటి వారికి. విశ్వాసములో ఎక్కడెక్కడున్నారు? అప్పుడు పెద్ద పెద్ద చర్చిలు ఏమీ లేవు. 4 కూడుకుంటే అదే చర్చి. కూడుకున్నప్పుడల్లా వాళ్ళు చర్చించుకునేవారు, వాక్యాన్ని బోధించుకునేవారు కదా, అదే చర్చి. బిల్డింగ్ కేవలము నిమిత్త మాత్రము. సంఘం అంటే నలుగురు కూడి ఉండుట, అదే చర్చ్ అన్నమాట. ఆ సంఘము ఏదంటే నా బిల్డింగ్తో సంబంధము లేదు. కాబట్టి అక్కడక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి కదా. అక్కడక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కడెక్కడో ఉంటున్నారు. వారికి తన మనసులో ఉన్నటువంటి బాధ, వేదన, పరిస్థితి ఏదైతే ఉందో అదంతా తన విశ్వాసులకి తెలియచెప్పాలని పేతురు ఉద్దేశం అన్నమాట. ఎందుకు చెప్పాలనుకున్నాడు 5 విషయాలు అని అంటే, ముందుగా మీకు విషయం తెలియాలి. ఏంటంటే అప్పుడు నీరో చక్రవర్తి ఆ ప్రాంతాన్ని, రోము సామ్రాజ్యం అంతటిని పరిపాలిస్తున్నటువంటి సమయం అది. నీరో ఎలాంటి వాడు అంటే చాలా దౌష్టికము చేసేటువంటి వ్యక్తి. నీరో చక్రవర్తి పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ గుడిసెలు వేసుకుంటారు కదా. ఇప్పుడంటే మనందరికీ పెంకుటిల్లు, స్లాబ్ ఇల్లు అన్నీ వచ్చాయి. మనందరివి ఎలాంటివి? గుడిసెలు, పూరి గుడిసెలు ఉన్నాం మనందరం కూడా. అలాంటి పూరి గొలుసుని ఎంచుకొని వాటన్నిటిని కూడా తగలబట్టేసి ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద భవనాలు కట్టాలనేది నీరో చక్రవర్తి ఆలోచనట. వారు ఏమైపోతే నాకెందుకు, వాళ్ళందరికీ కూడా అక్కడ ఆ ప్లేస్లో మరి సూపర్ భవనం కట్టాలి, గొప్ప భవనం ఆ ప్రాంతంలో ఉండాలి అనేటువంటి ఆలోచన మేరకు గుడిసెలన్నీ కూడా తగలబెట్టించేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నీరో చక్రవర్తి. అంతేకాదు, వాళ్ళందరూ ఒకసారి నీరో చక్రవర్తిని ఎదురు తిరిగి మాట్లాడని భావించారట. నీరో చక్రవర్తి, మా గుడిసెలు తగలబెడతావా అని వ్యతిరేకత రావడం ప్రారంభించిందట. దానికి ఏం చేశాడంటే నీరో చక్రవర్తి క్రైస్తవుల్లో ఉన్నటువంటి వారిని, వాళ్ళందరినీ కూడా నూనెలోకి తోసేవాడు. నూనె గంగాళంలో ఉంటుంది కదా, ఆ గంగాళంలో తోసేసి తీసుకొచ్చి పైకి ఒక స్తంభానికి కట్టేసి కింద నిప్పి పెట్టేవాడట. నిప్పి పెడితే వాళ్ళు కాలుతూ ఆహాకారాలు చేస్తున్నటువంటి అప్పుడు అతను ఆనందించేవాడట. నీరో చక్రవర్తి ఆ వెలుగులో తను ఆనందించేవాడట. ఆ వెలుగులో ఆనందించడం నీరో చక్రవర్తి ప్రధాన లక్షణమై ఉన్నది. వాటన్నిటికి కూడా సంఘములో తను బోధించాడు. సంఘములో బోధించిన తర్వాత అనేక మంది ఈ ఉపద్రవానికి ఎవరికి వారు దేవుడిని నమ్ముకున్నారు, దేవుని పేరిట స్తుతులు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆ సమయంలో వారు విస్తరించడం ప్రారంభించారు. క్రైస్తవులు అక్కడ జరిగినటువంటి ఆ ఉపద్రవం ఏదైతే ఉందో, నీరో చక్రవర్తి ఏదైతే చేశాడో, ఆ సందర్భంగా వీళ్ళందరూ కూడా సంఘంలో అందరూ బిడ్డలు ఏకమయ్యి సంఘం వ్యాప్తి ప్రారంభమైంది. అప్పుడు అక్కడక్కడ సంఘాలు వ్యాపించాయి, స్థాపించబడ్డాయి. అప్పుడు పేతురు వీటన్నిటిని కూడా కలబసి, శ్రమలు రావచ్చు, ఇక్కట్లు రావచ్చు, ఏ వచ్చినా మనం మాత్రం దేవునిలో ఎదగాలి అనేటువంటి తీర్మానం ప్రకటిస్తూ వస్తున్నాడు. సంఘం ఎదుగుతుంది. సంఘంలో ఇప్పుడు పేతురు భక్తుడు హెబ్రీ భాషలో వారికి తెలియచెప్పడం కోసం ఒక ఉత్తరం రాయించాడు. అదే మొదటి పేతురు పత్రిక. దాంట్లోంచే మొదటి అధ్యాయము, మొదటి
2 వచనాలు మొదట చదువుకుందాం. వచనం వెంబడి వచనం చదువుతుంటుండగా అందులోంచి దేవుడు ఏం మాట్లాడని ఉన్నాడో యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీ, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అంటే తండ్రిని గూర్చి ప్రస్తావించాడు. యేసు ప్రభు తండ్రిని గురించి ప్రస్తావించాడు. రెండవది పరిశుద్ధాత్మను గురించి వివరించాడు. మూడవది ఏం చెప్పాడమ్మా? ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్పబడింది. 3 విషయాలు చెప్పాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి వివరించాడు. అంటే ముగ్గురు వేరువేరా, ముగ్గురు ఒక్కరా? తన సంఘానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధ వాళ్ళకు సవివరంగా తెలియచేయబడాలి. ముగ్గురు ఒక్కటేనన్న సత్యాన్ని ఇక్కడ ఇందులో పొందుపరచబడి ఉంచాడు పేతురు. ఈ పేతురు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, తన సంఘములో ఉన్నటువంటి ఉపద్రవాలు ఉన్నాయి, సంఘములో పెరగడం ఉంది, సంఘములో ఏముంది చెప్పండి, పరిపక్వత దశకు వచ్చారా లేదా అనేది చూస్తున్నాడు. మళ్ళీ 4వ అధ్యాయములో కూడా చూశాడు. ఇక పోరాటం, ఏం పోరాటం అంటే శ్రమల పోరాటం ఉంది అని చెప్పాడు. వీటన్నిటి కూడా ఒక్కొక్కటిగా తెలియచేపాలంటే ఉద్దేశంతో తన ఉత్తరాన్ని ప్రారంభించాడు. తనకు చదువు రాకపోయినా, గ్రీకు భాష రాకపోయినా, గ్రీకు భాషలో వేరొక వ్యక్తిని తీసుకొచ్చి అందులో ఆ భాషలోనికి ఉత్తరం రాయించి అతన్ని పోస్ట్ చేశాడన్నమాట. ఎక్కడికి ఎక్కడెక్కడికి పంపించాడో ఇక్కడ రాయబడిన గలతీయా, కప్పదొకియా, ఆసియా, బితునియా దేశములలో చెదరగొట్టబడి ఉన్నటువంటి చేరిన యాత్రికులకు శుభమని చెప్పి ఈ ఉత్తరాన్ని రాయించాడు. ఆ లెటరే ఇక్కడ ఉన్నటువంటి లెటర్. దానిలో ప్రాముఖ్యంగా ఏం చెప్పాడంటే, తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి రాయించాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరు అంటే కాదు. తండ్రి ప్లానర్, కుమారుడు అమలు చేసేవాడు. కుమారుడు తండ్రి ప్లాన్ని కుమారుడు అమలుపరచడానికి సిద్ధపడినటువంటి వాడు. తండ్రి ప్లానింగ్ వేశాడు. అక్కడ ఏదైతే ప్లాన్ చేశాడో కుమారుడు దగ్గర ఆ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ను అమలుపరచడానికి సిద్ధపడేవాడు కుమారుడు, యేసు ప్రభు అన్నమాట. పరిశుద్ధాత్మ ఎవరంటే దానిని బయటికి వెళ్ళి అమలు చేసేవాడు పరిశుద్ధాత్ముడు. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. తండ్రి ఎవరు? ప్లాన్ చేసేవాడు. ఇంటికి ప్లాన్ చేస్తాం కదా, ప్లాన్ ఒక కాగితం మీద ఉంటుంది. ఆ ప్లాన్ తీసుకొచ్చి నా చేతుల్లో పెడితే
ఆ ప్లాన్ ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ ఏ ఉండాలి అనేది తీర్చిదిద్దడానికి, దాన్ని డిజైన్ చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి కుమారుడు. కుమారుడు ఏదైతే ఆలోచన చేస్తున్నాడో పరిశుద్ధాత్మ వెళ్ళి వాటి నిర్మాణం చేసేవాడు పరిశుద్ధాత్మ. అలాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వేరువేరు కాదు, ఒక్కడైనటువంటి దేవుడు అని చెప్పడానికి ఉద్దేశించి ఈ లెటర్ ప్రారంభించాడు అపోస్తలుడైనటువంటి పౌలు. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడడం అంటే ఏంటి? ప్రోక్షించబడడం అంటే ఏంటి? యేసు రక్తము ప్రోక్షించబడడం అంటే ప్రోక్షించబడడం అంటే చిమ్మడం. అర్థమైంది అనుకుంటాను. రక్తం చిమ్మడం. మీకు అర్థం కావడం కోసం మీకు ఇంకొక సూత్రం చెప్తాను. లేవి కాండం చదవక్కర్లేదు, చదువుకోండి. లేవి కాండం 14వ అధ్యాయంలో ఈ విషయాలు ఒక ప్రక్రియగా రాయబడి ఉంది. ఇందులో చెప్పండి, లేవి కాండము 14వ అధ్యాయం టిక్కి పెట్టుకోండి, తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టే మీకు చెబుతున్నాను. ఎవరైనా పాపం చేశారు, ఆ రోజులో ఎవరికైనా కుష్టి వ్యాధి కలిగి ఉంటే వాళ్ళు పాపం చేసినట్లే, వాళ్ళకి ఆలయంలోకి ప్రవేశం ఉండదు, పవిత్రమైన ప్లేస్లోకి రావడానికి వాళ్ళకి అనుమతి ఉండదు. పాపం చేసిన వారు అనుమతికి ఆలయంలోనికి రావడానికి అనుమతి లభించదు. కాబట్టి పాప విమోచన ఎలా జరగాలి? నేను పాపం చేశాను అని ఎవరైనా అంటే వాళ్ళు 2 పావురాలు తీసుకొని రావాలి. చాలా జాగ్రత్తగా వినండి. 2 పావురాలు తీసుకొని రావాలి. అందులో యాజకుడు, పూజారి, పాస్టర్ గారు ఎవరైతే ఉండారో ఆ పాస్టర్ గారు ఏం చేయాలంటే 2 పావురాలు తన చేతుల్లోకి తీసుకుంటారు. పాపం చేసినటువంటి వ్యక్తి, శుద్ధీకరణ పొందాల్సినటువంటి వ్యక్తి, లేకపోతే పాపాన్ని పోగొట్టుకునే వ్యక్తి అక్కడ నిల్చున్నాడు. పావురాలు 2 తీసుకొచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టారు. ఆ పావురాలు అతని చేతిలో తీసుకొని ఆ పావురంలో ఒక గంగాళం అంటే ఒక బేసిన్ తీసుకొని ఆ బేసిన్ అక్కడ పెట్టి ఆ బేసిన్లోకి ఒక పావురాన్ని పేక కట్ చేసి దాని రక్తాన్ని అలా పిండుతూ ఉంటాడట. పిండి ఆ రక్తము దాంట్లో పేరుకుపోతుంది. దానిపైకి ఒక నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా పావురం మీద నుంచి నీళ్లు పోస్తే ఆ రక్తం అంతా కూడా ఆ నీళ్లు రక్తము కలిసి దానిలో నిండుకొని ఉంటుందట. దానిలో ఆ చనిపోయిన ఏదైతే పావురం రక్తము కార్చారో ఆ రక్తము చేసినటువంటి ఆ పావురాన్ని మరొక పావురం ఉంటుంది కదా, ఆ పావురాన్ని తీసుకొని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ఆ పావురం ఈ రక్తములో బతికి ఉన్నటువంటి పావురాన్ని దాంట్లో తడిపేస్తారట. అప్పుడు ఏమవుతుంది? ఈ పావురం కూడా రక్తంతో నిండుకొని ఉంటుంది. ఆ రక్తంతో నిండుకుని ఆ పావురాన్ని దోషి మీదకి వదిలేస్తారట. అది రక్తముతో ఉన్నటువంటి ఆ పావురం రెక్కలు విరజిమ్ముతూ ఎగిరిపోతుంది కదా, అది చిమ్మడం, ఆ రక్తము ఆ ధారలు ఏదైతే ఉన్నాయో ఆ రక్తము వాళ్ళ మీద పడితే వాళ్ళు పాప విమోచన పొందినట్లుగా లెక్క. అది ప్రోక్షించబడిన రక్తముతో సమానం. యేసు ప్రభు రక్తాన్ని మనందరి కోసం ప్రోక్షించాడు. యేసు ప్రభు మన పాప విమోచన కోసం ఆయనే స్వయంగా రక్తము కార్చి ఈ లోకములోకి వచ్చాడు. రక్తము కార్చినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రోక్షించబడినటువంటి రక్తముతో సమానం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రక్త ప్రోక్షణ అంటే అది. రక్తాన్ని ప్రోక్షించాడు యేసుక్రీస్తు. ఆ విషయాన్ని గాఢంగా నమ్మి ఈ పత్రికలో మొదటి 2 వచనాల్లో వివరాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచినందువల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా వాడబారిన అయినా
స్వాస్థ్యము మనకి కలుగునట్లుగా, అంటే శాశ్వతమైనటువంటి ఆశ, వాడబారినటువంటి కిరీటం మనం పొందుకోవాలనేటువంటి లక్ష్యం అక్కడ పేతురు భక్తుల్లో కనబడుతుంది. నా కుమారులు, నా విశ్వాసులు, వాళ్ళ విశ్వాసంలో చెక్కు చెదరకూడదు, విశ్వాసంలో నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించబడినటువంటి వారు, నిరీక్ష రక్షణ పొందిన వారు, వారు నిలిచి ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉంది? పేతురులో ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే యేసుక్రీస్తు మరణాన్ని, ఆయన తిరిగి లేవడం ద్వారా కలిగినటువంటి రక్షణ గురించి ఇక్కడ పొందుపరిచాడు. చదువుదామా ఒకసారి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక, మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా వాడబారనటువంటి స్వాస్థ్యము, వాడబారని స్వాస్థ్యము మనకి కలగడానికి కోసం పేతురు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లెటర్లో ఉన్నటువంటి ఉద్దేశం అర్థమైందా? నా భక్తులు ఎంత మాత్రము తొట్టిల్లకూడదు, వాడబారకూడదు, నా విశ్వాసులు విశ్వాసంలో స్థిరపడి ఉండాలి అనే లక్ష్యం పేతురు భక్తిలో కనబడుతుంది. 6 నుంచి చదవండి. ఇందువలన ఎందువలన తండ్రి కుమార పరిశుద్ధాత్మ కృప వలన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనల వలన, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇచ్చినటువంటి రక్షణ వలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇప్పుడు మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఎందుకు ఆనందిస్తున్నారు? ఎలా ఆనందిస్తున్నారంటే ఆయన కృప పొందుకొని, ఆయన నిత్య జీవం పొందుకొని, వాడబారిని కిరీటం పొందుకొని నువ్వు ఆనందించాలి అన్నటువంటిది పేతురు భక్తుని యొక్క ఉద్దేశం అయ్యున్నది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నాడో. నీరో చక్రవర్తి పెట్టినటువంటి హింసలకు తాళలేక చూడలేక వాటన్నింటినీ కూడా సంఘములో వివరించి, సంఘములో మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా మనం నిలబడాలి, దేవుని కోసం ప్రాణాలైనా తెగించి దేవుని కోసం నిలబడాలి. వాడబారని కిరీటం కోసం మనకు దాచబడి ఉంది. వాడబారని కిరీటం అన్న సత్యాన్ని వాళ్ళకి బోధించి, వాడబారని కిరీటం పొందుకుని లాగున వాళ్ళని తీర్చిదిద్ది విశ్వాసులుగా ఎదిగింపజేసి వాళ్ళకి ఈ ఉత్తరం రాయడం మనం గమనిస్తున్నాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరమును బట్టి. భార్యాభర్తలమైన ఆనందిస్తారు, భార్యాభర్తలు ఆనందిస్తారు, లవర్స్ ఆనందిస్తారు, ప్రేమికులు ఆనందిస్తారు. ఎంతవరకు? కొంతకాలమే. ఆనందం కలకాలం ఉండదు. చదవండి. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అంత ఆనందం కూడా ఏమైపోతుందంటే కాస్త శ్రమలు వస్తాయి. వింటున్నారా ఫ్రెండ్స్? ఒక్క నిమిషం వినండి. ఆనందించున్నారు. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మనకి ఆనందంలో ఉన్నటువంటి మనకి దేని వల్ల ఆనందిస్తున్నాము? తండ్రి కుమార పరిశుద్ధాత్మ వలన, తృప్తమైన దేవుని వలన మనం బలము పొందుకున్నాము, శక్తిని పొందుకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, దేవునిలో ఎదుగుతున్నాము, ఎదుగుతూ ఉన్నాం. మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నాము. అప్పుడు మనకి శ్రమలు దాపురిస్తాయి. ఎదుగుతున్న వాళ్ళకి శ్రమలు దాపురిస్తాయి, విశ్వాసంలో ఉన్న వాళ్ళకి శ్రమలు దాపురిస్తాయి. ఆ శ్రమలలో నువ్వు నిలకడగా ఉండాలన్నది ప్రధానమైనటువంటి కోరిక, ఆశ. కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది పర్మనెంట్ దుఃఖము కాదు. కొంచెం కాలమే శ్రమ, కొద్ది కాలమే శ్రమ.
ఎల్లప్పుడూ శ్రమ ఉండదు. శ్రమ అనుభవిస్తున్నటువంటి వారలారా, మీకు నిత్యము శ్రమ ఉండదు. నిత్యము శ్రమ ఉండదు, కొద్ది కాలమే. ఎలాగంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారా, ఈ ఉదాహరణకి ఇందువే ఉంది, ఇందు ఉంది. ఇందుకు 9 నెలలు నిండిన తర్వాత హాస్పిటల్కో మంత్రసాని దగ్గరకు తీసుకువెళతారు. తీసుకువెళ్ళిన తర్వాత పెద్దలందరూ అక్కడ మంత్రసానిలో లేకపోతే కనీసం ఆ ప్రక్రియ ఎరిగినటువంటి వారు చుట్టూ నిలుచుంటారు, లేకపోతే నర్సులు అన్న చుట్టూ నిలుచుంటారు. నిల్చుని ఏం చెప్తారంటే, అమ్మా నీకు ఎంతోసేపు ఉండదు ఈ కష్టం, కొంచెం నొప్పులు ఇవ్వమ్మా అంటారు. ఆమె కేకలు పెట్టేసి నొప్పులు ఇవ్వడం ప్రారంభిస్తుంది. నొప్పిలో కేకలు మనం వినలేం, మగవాళ్ళైతే పారిపోతారు. ఆ నొప్పులు విపరీతంగా ఉంటాయి. మగవాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చి ఏడవడమే నొప్పులు భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి. నొప్పి పడుతుంటే ఇప్పుడు ఏమంటారంటే పెద్దలందరూ కూడా, అనుభవం ఉన్న వాళ్ళంతా ఏమంటారు, అమ్మా అయిపోయిందిరా, కొంచెం సేపే అంటారు. ఏం కొంచెం సేపు, నా సంగతి నీకు తెలియట్లేదు. నొప్పులు పడుతున్న వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది, కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు ఎప్పుడు ఉండదు. ఆ సమయంలో ఒక అరగంటో గంటో శ్రమ పడుతుందా? ఎంత కన్నీరు కార్చేసి ఏడ్చేసి దుఃఖముక్కులైనటువంటి ఆ స్త్రీ బిడ్డ పుట్టగానే అబ్బబ్బబ్బబ్బా చిరునవ్వు వస్తుంది. ఆ దుఃఖములో నుంచి చిరునవ్వు వస్తుంది, దుఃఖములో నుంచి. అది ప్రసవ వేదన అని చెబుతున్నాడు పేతురు భక్తుడు. అదే ప్రసవ వేదన. కొంచెము కాలమే నీకు శ్రమ, నీకు శ్రమలు ఎక్కువసేపు ఉండవు, ఎక్కువ కాలము ఉండవు, తాత్కాలికమైనది ఈ శ్రమలు. ఈ లోకములో శ్రమలు కూడా తాత్కాలికమైనవే. చదవండి. నశించిపోవు సువర్ణము, చూడండి, నశించిపోయే సువర్ణం. సువర్ణం అంటే బంగారం. కొన్ని పట్టణాల్లో బంగారం గురించి మాట్లాడుతున్నారు. నా బంగారమా అంటున్నాడు నిన్ను. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల సిద్ధపరచబడుచున్నది. అది నశించిపోయే సువర్ణం. ఒకసారి వినండి, బంగారుపేట అనే గ్రామం పేరు ఉన్నారా? బెంగళూరు వెళ్ళే వారికి తెలుస్తుంది. దారిలో బంగారుపేట ఉంటుంది. బంగారుపేట ఎందుకు వచ్చిందంటే తెలుసా? అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయట. కేజీఎఫ్ బంగారు నిక్షేపాలు అక్కడ ఉన్నాయి. అక్కడ గుట్టలుగా బంగారం తవ్వి గుట్టల కింద పోసేస్తారట. ఎంత ఎందుకు తేవారు అంటే, అంత తవ్వితే అందులో 2 గ్రాములు దొరుకుతుంది మనకి అంటున్నారట. అంత తవ్వితే అందులో ఎంత వస్తుంది బంగారం? 2 గ్రాములు. ఎలా వస్తుంది? బయటకు వస్తుందా? లేదు. ఆ మట్టి అంతా తీసుకువెళ్ళి ఆ పాత్రలో వేసి వేడి చేస్తే అందులోంచి ఆ బంగారం అంతా ముద్ద అయిపోయి పైకి తేలుతుందంట, మట్టి మాత్రమే కిందకు వచ్చేస్తుందంట. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. పరీక్ష వలన శుద్ధపరచబడి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం అమూల్యమైనది. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఆ బంగారం ఎంత కష్టపడి సాగు చేస్తే ఆ బంగారం వస్తుందో దానికంటే ముఖ్యమైనది మీ విశ్వాసం. అమూల్యమైనది, శ్రేష్టమైనది, బంగారము కంటే విలువైనది నీ విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై విశ్వాసులారా, మీరందరూ కూడా బంగారం కంటే అతి విలువైనటువంటి వ్యక్తులు. ప్రియ విశ్వాసులారా,
బంగారం కంటే అత్యధికమైన విలువలు నీలో ఉన్నాయి, విశ్వాసములో ఉంది. చదవండి. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పును మహిమయు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్రమలు పొన్ని కొంచెము కాలమే ఈ శ్రమ పోతది. యేసు ప్రభు ఈ శ్రమలకు తాళి, శ్రమలకు నిలబడి, శ్రమల చేత శోధించబడి విశ్వాసంతో నిలిచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు ఒక రోజున వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు మీకు మెప్పును, మీకు మెప్పు కలగజేస్తాడట. మహిమయు దేవుని గణపరచండి. నీకు దేవుని చేత మెప్పు వస్తుంది, మహిమ వస్తుంది, ఘనతయు కలుగుతుంది. మహిమ ఘనత నీ సొంతమవుతుంది. ఆయన మెచ్చుకుంటాడట. నీ విశ్వాసం బట్టి నిన్ను మెచ్చుకొన కోరుతున్నావా? నీ విశ్వాసం మెచ్చుకొనదగిన వంటిదిగా ఉంటుందా? నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఎంతవరకు నీ విశ్వాసం ఉంది? ప్రియా క్రైస్తవ బిడ్డలరా, నీ విశ్వాసం ఏ మేరకు ఉంది? శ్రమలో తాళలేకపోతున్నావా? శ్రమలలో ఆ దేవాది దేవుని కాదనుకుంటున్నావా? శ్రమలలో నువ్వు నిలిచి ఉన్నవాడివైతే, శ్రమలలో దేవుణ్ణి షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె అగ్నిగుండములో తోయబడి, సింహాల బోనులో తోయబడినటువంటి దావీదులా మీరు కూడా విశ్వాస యాత్ర సాగించినట్లయితే మీరు సువర్ణంగా మారతారట. అత్యంత విలువైన వ్యక్తులుగా మారతారట. బంగారం కంటే అతి విలువైన వారు విశ్వాసులే. బంగారం లెక్క కాదు నీ విశ్వాసంతో పోలిస్తే. బంగారం కంటే అతి విలువైన వ్యక్తికి విశ్వాసి. ప్రియ విశ్వాసి, నువ్వు బంగారం కంటే అతి విలువైన దానవు. మహిమయు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును. ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూడండి, ఇంతవరకు ఆయన చూడలేదు. ఆయనను చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. విశ్వాసం గొప్పది. ఆయన చూడకపోయినా ప్రేమిస్తావు. థామస్, ఎవరు? సెయింట్ థామస్. తోమా ఏమన్నాడు? యేసు ప్రభు వస్తే నీ గాయాలలో వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను. విశ్వాసం అంత గొప్పది. మన విశ్వాసం కూడా అలాగే ఉంటుందేమో. నీకు మహిమ ఘనత ఆపాదించడానికి దేవాది దేవుడు సిద్ధంగా నీ ముందుకు వస్తున్నటువంటి సమయంలో నీ విశ్వాసం బంగారం కంటే విలువైనట్టుగా ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ను ప్రేమిస్తున్నామని చెప్తున్న వారలారా, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకై విశ్వసించుచు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకై విశ్వసిస్తున్నాం. మీ విశ్వాసమునకు ఫలమును. ఇటువంటి సంఘటన ఒక బైబిల్ గ్రంథంలో జరిగింది. స్టెఫను విషయంలో. స్టెఫన్ ఏమంటున్నాడంటే, స్టెఫనుని హింసించారు, రాళ్లతో కొట్టారు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి ఆయనను గోతులో తోసేసి రాళ్లతో కొడుతున్నారట. కిందకు చూడకుండా పైకే చూస్తున్నాడట. ఏమిటి, అందరూ రాళ్ళు చిమ్మితే కిందకు చూడాలి కదా, ఇతను పైకి చూస్తున్నాడేమిటి అనుకున్నారట. పైకి చూడడానికి ఎందుకు చూస్తున్నాడంటే,
అదిగదిగో నాకు యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఆకాశం తెరవబడుతున్నా కనబడుతుంది. మనుష్య దేవుని దూతలు, కుమారుడు. మనుష్య కుమారుని దూతలు ఎక్కుట దిగుట నేను చూస్తున్నాను. అతనికి ఏం కనపడుతుందంటే ఆకాశము పైనటువంటి దేవతలు కనపడుతున్నారు. మనుష్య కుమారుడు. యేసుక్రీస్తు కనపడుతున్నాడు. దేవుని దర్శనం చూస్తున్నాడు. స్టెఫను చూస్తూనే ప్రాణాలు విడిచాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడు చదవండి. మీరు ఆయనను ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు, మీరు కన్నులారా స్టెఫనులాగా చూడకయే విశ్వసించుచు చూడకనే విశ్వసిస్తున్నారా? విశ్వాసమునకు ఫలమును, విశ్వాసుల ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎక్కడ ఆనందం మీలో ఎక్కడ ఆనందం ఉంది? యేసు ప్రభుని విశ్వసించి ఆయన కనపడడం పోయినా ఆయన అక్కడ ఉన్నాడని గ్రహించి ఆయన దివ్య దృష్టితో ఆయన దర్శనం చూస్తున్నటువంటి వారు అసలైనటువంటి విశ్వాసులు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి అమ్మా. ప్రవచించిన ప్రవక్తలు మీకు కలిగిన ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. ఒక్క విషయం చెప్పనివ్వండి, ముగింపుకు వచ్చేసాం. ఈ 5 అధ్యాయాల్లో ఏ 5 అధ్యాయాలు? మొదటి పేతురు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల్లో కూడా ప్రాముఖ్యంగా శ్రమ అనేటువంటి మాట 17 సార్లు రాయబడి ఉంది. 17 టైమ్స్ శ్రమ గురించి రాయబడి ఉంది. 9 సార్లు కృప అనే పదము రాయబడి ఉంది. శ్రమ అని ఎన్నిసార్లు రాయబడి ఉంది అమ్మా? 17 సార్లు. కృప అనే మాట 9 సార్లు రాయబడి ఉంది. నిరీక్షణ అనే మాట 7 సార్లు రాయబడి ఉంది. 17 సార్లు శ్రమ గురించి రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? శ్రమలు నీ మీదకి వస్తాయి. శ్రమలు నీ మీదకి వస్తాయి. బీ కేర్ఫుల్. విశ్వాసం గట్టిగా నిలబడాలి. విశ్వాసులు గట్టిగా చేయబడాలి. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనగలగాలి. దేవుడు పరీక్షల వెంబడి పరీక్షలు నీ మీదకి రానిస్తాడు. ఎవరికి వస్తాయంటే విశ్వాసుల మీదకే వస్తాయి. యోబు మీదకి రాలేదా? వచ్చిన తర్వాత అన్నీ పోగొట్టుకున్నాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత 2 ఆశీర్వాదం తనకి లభించింది. డబల్. అలాగ దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. 2 ఇస్తాడు. 2 నువ్వు పోగొట్టుకున్న దానికి 2 ఆశీర్వాదం నీకు దాచబడి ఉన్నది. హల్లెలూయా. 12వ వచనం, 11, 12 వచనాలు చదువుదాం. 10 వచనం చదవండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. నీ రక్షణను గురించి పరిశీలిస్తున్నారట. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, క్రీస్తును గురించి శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. చెప్పినవన్నీ ఇందులో కనబడుతున్నాయా లేదా? అన్నీ కనబడతాయి. మరొకసారి చదువుతారా సిస్టర్? తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత విషయంలో నీ మీదకి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, విభేదాలు వస్తాయి, నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి. అపనిందలు వచ్చిన క్రీస్తు కోసం నిలబడు. యేసుక్రీస్తు శ్రమలతో పాటుగా అపార వైభోగాన్ని నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఎప్పుడు తెలుసా? శ్రమలు అనుభవించిన దాని మీదట నువ్వు సువర్ణంగా మారతావట. బంగారంగా నశించిపోవు సువర్ణము పరీక్ష వలన అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన నీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట. మెప్పి కలుగుతుంది. నీకు మెప్పే కలుగుతుంది. నీకు ఎంత మెప్పు కలుగుతుందంటే దేవుడు ఆశీర్వాదకరంగా నిన్నుస్తాడు. బలా అంటాడు దేవుడు. నా కుమార్తె అంటాడు నీకు దేవాది దేవుడు. నా కుమారుడా అని నిన్ను హత్తుకుంటాడు దేవాది దేవుడు. ఆ రోజు కోసం ఎదురు చూడాలి మనందరం కూడా.